సిలికా శాండ్ తీసుకొని దాన్ని సోలార్ ప్యానెల్స్ కొరకు ఉపయోగిస్తారు. అట్లాగే ఇక్కడ చేసేటువంటి వర్కర్స్కి అందరికీ కూడా DGMS సేఫ్టీ రూల్స్ ప్రకారము ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ లైక్ షూస్, హెల్మెట్స్, నాయిస్ మాస్క్, అట్లాగే బ్లాస్టింగ్ వాళ్ళని సౌండ్ వచ్చే వాళ్ళకి ఇయర్ ప్లగ్స్, అట్లాగే లోడింగ్ అన్లోడింగ్ పీపుల్ సౌండ్ వచ్చే వాళ్ళకి డ్రైవర్స్కి అక్కడ వర్కర్స్కి ఇయర్ ప్లగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల డస్ట్ ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. అట్లాగే డ్రిల్లింగ్ అప్పుడు వెట్ డ్రిల్లింగ్ చేసి గన్నీ బ్యాగ్స్ ఉపయోగించే డస్ట్ అనేది చాలా వరకు రాకుండా చూడడం జరుగుతుంది. పర్మిసిబుల్ లిమిట్స్ కంటే కూడా చాలా తక్కువగా డస్ట్ అనేది ఇప్పుడు ఒకప్పుడు ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం ఏదైనా మైన్ చేసినప్పుడు చాలా వరకు డస్ట్ రావడం, అట్లాగే ప్లాస్టిక్కి పెద్ద పెద్ద సౌండ్ రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మేము ప్రపోజ్ చేసే మైన్ వచ్చేసి కంట్రోల్ ప్లాస్టిక్, అంటే ఇక్కడ బ్లాస్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 200 మీటర్లో కూడా బ్లాస్ట్ అయింది అనేది తెలియకుండా ఉంటుంది. అంటే డస్ట్ డ్రిల్లింగ్ అప్పుడు ఉండదు. ఆ తర్వాత బ్లాస్టింగ్ అప్పుడు కూడా రబ్బర్ ప్యాడ్స్ ఉపయోగించకపోతే సౌండ్ అట్లాగే డస్ట్ అనేది చాలా తక్కువ వస్తుంది అనేది నిర్ణయించడం జరుగుతుంది. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్, అట్లాగే ట్రాన్స్పోర్ట్, లోడింగ్ అన్లోడింగ్ అప్పుడు వాటర్ స్ప్రింక్లింగ్ అనేది చేయడం జరుగుతుంది. దానివల్ల డస్ట్ పొల్యూషన్ అనేది ఏమీ ఉండదు. అట్లాగే ఇక్కడ నుంచి హైవేకి సుమారు 1.3 నుంచి 4 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ కనెక్టింగ్ రోడ్ అనేది వాటర్ స్ప్రింక్లింగ్ చేయడంతో డస్ట్ అనేది ఏమీ ఉండదు. అట్లాగే ట్రక్ ట్రిప్స్ ఏవైతే వెహికల్స్ మెటీరియల్స్ తీసుకెళ్తున్నాయో ఆ వెహికల్స్కి ఓవర్లోడింగ్ అవ్వకుండా